నమస్తే గురూజీ. గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి. అవును. ఈ రోజు మనం స్టార్ట్ చేయడం అనేది అది ఆ యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో కానీ ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది అవును. నాకు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం కూడా జరిగింది. ముందుగా ఫస్ట్ మనకి ఈ కాస్మిక్ హీలింగ్ అంటే ఏంటి? కాస్మిక్ హీలింగ్ ఏంటంటే మనందరం ఒక్కొక్క ఎనర్జీ స్థాయిలో మనం ఉంటాం. పుట్టిన ప్రతోడు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ఈ సృష్టిలో ఉండే జీవరాశులన్నీ ఒక్కొక్క ఎనర్జీ స్థాయిని కలిగి ఉంటాయి. ఆ ఎనర్జీ స్థాయిని బట్టే వాటి చుట్టూ యూనివర్స్ ఉంటుంది, వాటి ప్రపంచం ఉంటుంది, లేదా మనకి తేలిగ్గా అర్థమయ్యేలాగా వాటి చుట్టూ ఉండే పరిస్థితులు ఉంటాయి. సింహం ఒక ఎనర్జీ స్థాయిలో ఉంటుంది. సింహం చుట్టూ దానికి తగ్గ పరిస్థితులు ఉంటాయి. లేడీ ఒక ఎనర్జీ స్థాయిలో ఉంటుంది, దానికి తగ్గ పరిస్థితులు దాని చుట్టూ ఉంటాయి. అంతేగాని లేడీ చుట్టూ సింహానికి ఉన్న పరిస్థితులు సింహం చుట్టూ లేడికి ఉండే పరిస్థితులు ఉండగలుగుతాయా? ఉండలేమండి. ఉండలేవు. అంటే ఏంటి? మన ఎనర్జీ స్థాయిని బట్టే మన చుట్టూ పరిస్థితులు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి, తయారవుతూ ఉంటాయి. సో ఈ కాస్మిక్ హీలింగ్లో మన ఎనర్జీ స్థాయిని బట్టే, మనకు ఉండేటటువంటి ఎనర్జీ స్థాయిని బట్టే మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన లక్ష్యాలు, మనం చేసే పనులు, ఫెయిల్యూర్స్, సక్సెస్, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే ఆ ఎనర్జీ స్థాయిలో ఉన్నామో ఆ ఎనర్జీ స్థాయిలోనే కోరికలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ ఎనర్జీ యాక్టివేట్ కాలేదు. కరెక్ట్ అండి. బలహీనంగా ఉండడమో, లేకపోతే బ్లాక్ అయి ఉండడమో, లేకపోతే నెగిటివ్గా ఉండడమో, లేకపోతే చీటికి మాటికి ఎనర్జీ డ్రాప్ అవుతూ ఉండడమో, ఇలా జరుగుతున్నప్పుడు మనం అనుకున్నటువంటి సంకల్పాలు ఆగిపోవడమో, లేకపోతే వ్యతిరేకంగా జరగడమో, లేకపోతే జరగకుండా ఉండడమో, ఇట్లాంటి అంశాలన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది సింపుల్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే అర్థమయ్యే విషయం. కరెక్ట్ గురూజీ. అర్థమవుతుందా ఇప్పుడు? నేను ఒక ఎనర్జీ స్థాయిలో ఉన్నా, ఆ ఎనర్జీ స్థాయిలో నాకు కోరికలు కలుగుతాయి, ఆలోచనలు కలుగుతాయి, లక్ష్యాలు కలుగుతాయి, సంకల్పాలు చేస్తాం. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది. ఆ, ఆవిడకి పెళ్లి కావాలి అన్న ఆలోచన ఉంది అనుకుందాం. ఈ ఆలోచన పర్ఫెక్ట్గా జరిగి, కానీ దానికి మనం ఏం చేస్తాము? ఓ జ్యోతిష్యమో, లేకపోతే యజ్ఞాలు, యాగాలు, లేకపోతే పూజలు, ఏవేవో ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ ఇంట్లో మురికి ఉంది, దాన్ని క్లీన్ చేయకుండా ఎన్ని ఎన్ని బయట బయటవి చేస్తే సెంటు కొట్టుకుంటే ఏం లాభం? అవునా కదా? ఇంటర్నల్ గా కరెక్ట్ చేస్తాం. ఇక్కడ ఇంటి ముందు చెత్త పెట్టుకున్నాం. చెత్త పెట్టుకున్నాక దోమలు వస్తాయి. దోమలు వచ్చాక రోగాలు వస్తాయి. నువ్వు ఇంటి నుండి చెత్త తీయకుండా రోగాలకి మందులు వేసుకొని, లేకపోతే యాగాలు చేస్తాను, యజ్ఞాలు చేస్తాను, తీర్థయాత్రలు చేస్తాను, అన్నీ తిరుగుతాను అంటే ఏం లాభం? ఇంటి ముందు చెత్త తీస్తే పోతుంది కదా విషయం. అవునండి. ఈ చిన్న పని చేయలేరు జనాలు. అరే చిన్న విషయం ఇది, నీ ఎనర్జీలో బలహీనత వచ్చింది, దీన్ని నువ్వు మార్చుకుంటే, దీన్ని నువ్వు తీసేసుకోగలిగితే అన్నీ సెట్ అవుతాయి. అది ఒక్కటి చేయకుండా అంత చుట్టూ తిరుగుతాడు మనిషి. ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇది చూపించకుండా ఇటంతా తిరుగుతాడు. కాసేపు జ్యోతిష్యం అంటాడు, కాసేపు రంగురాళ్ళు అంటాడు, కాసేపు ఆ, గ్రహాలు అంటాము, జ్యోతిష్యం అంటాం, అన్నీ తిరిగి ప్రయోజనం ఉండదు. ఓకే. వాడు కన్విన్స్ చేస్తాడు, జ్యోతిష్యం ద్వారా ఏవో అవుతాయని కన్విన్స్ చేస్తాడు. ఎంతవరకు కన్విన్స్ అవుతారు? ఒక 6 నెలలు చూస్తారు, 6 నెలల తర్వాత జ్యోతిష్యుడిని మార్చేస్తారు. అర్థమవుతుంది? వాడి అదృష్టం కొద్దీ ఏదో ఒకటి రెండు నిజం అవ్వి ఉండొచ్చు, దానికి వాడిని కనెక్ట్ అవుతాం, తర్వాత అవి అబద్ధాలు అవుతాయి, మార్చేసుకుంటాం. ఇలా చుట్టూ తిరుగుతాం తప్ప అసలైన విషయం దగ్గరికి రాము. ఇక్కడ కాస్మిక్ హీలింగ్లో జరిగేది ఏంటంటే, మీరు చెప్పేటటువంటి అంశాలని ఆధారం చేసుకొని మీరు ఏ ఎనర్జీ స్థాయిలో ఉన్నారు, ఏ ఎనర్జీ దగ్గర బ్లాక్ అయి ఉన్నారు, ఎక్కడ బలహీనంగా ఉన్నారు, ఎక్కడ యూనివర్స్ అనుసంధానం అవ్వట్లేదు, ఇవన్నీ తీసుకొని మీకు ఒక ఎనర్జీ యాక్టివేషన్ మెథడ్ని ఈ 2 మంత్స్ సెషన్స్లో అందిస్తాం. ఈ 2 మంత్స్లో ఆ ఎనర్జీ సంపూర్ణంగా యాక్టివేట్ అవుతుంది, అందులో ఏ డౌటు లేదు. కంప్లీట్గా యాక్టివేట్ అవుతుంది, కుండల్ని అన్బ్లాక్ అవ్వడం కానీ ప్రతిదీ అన్నీ జరుగుతాయి.